గ్రీనరీని అంతా చూసేసి ఈ వీడియోని ఎక్కడో కేరళలోనో లేకపోతే ఇంకెక్కడన్నా కూల్ ఏరియాలో షూట్ చేశాను అనుకుంటున్నారా? కాదండి, ఈ సమ్మర్లో షూట్ చేసిన వీడియోనేనండి. అందులోనూ మహబూబ్ నగర్ డిస్టిక్ అంటే తెలంగాణ స్టేట్లోని మహబూబ్ నగర్ డిస్టిక్లో ఒక ప్లేస్కి వెళ్తున్నాం. మేము వెళ్తూ ఉంటే దారిలో ఎన్విరాన్మెంట్ చూసి చాలా బాగుందనిపించింది. అందుకోసమే ఈ వీడియోని షూట్ చేస్తూ ఉన్నాము. వెళ్ళే దారిలోనే ఈ ఛత్రపతి శివాజీ అంబేద్కర్ గారి స్టాచ్యూలతోటి మేము వెళ్ళే ప్లేస్ చాలా నియరెస్ట్ అనేసి అక్కడ రాసి ఉంది. సో మీకోసం వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి ఇది ఏ ప్లేస్ అయి ఉండొచ్చు అనుకుంటున్నారా? అది కూడా చెప్తాను, వీడియోని చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా. ఏం ప్లేస్ అనుకుంటున్నారా? సరే, మీకు ఒక హింట్ ఇస్తాను, మీరు గెస్ చేయగలరేమో ఆలోచించండి. ఈ మధ్యనండి మన తెలుగు హీరో అండ్ అదితి రాయ్ల ఎంగేజ్మెంట్ జరిగిన హిస్టారికల్ ప్లేస్ ఒకటి ఉందండి తెలంగాణలో. మీకు ఎవరికైనా కనుక వీడియో చూడకముందే కనుక గెస్ చేయగలిగితే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో కొన్ని పొట్టి పొట్టి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. అవేంటో ఎవరికైనా తెలుసా అండి? అవి పామాయిల్ చెట్లు. తెలంగాణ గవర్నమెంట్ రైతులకి సబ్సిడీ ఇచ్చి మరి పామాయిల్ తోటల్ని పెంచుతూ ఉందంట. ఏం ప్లేసో చెప్పలేదు కదా, అదేనండి శ్రీ రంగనాయక స్వామి టెంపుల్. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడిన ఈ టెంపుల్ చాలా ప్రాముఖ్యమైనది. ఇది ప్రస్తుతం వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలంలోని శ్రీరంగపురం అనే గ్రామంలో ఉందండి ఈ ఆలయము. వనపర్తికేమో 20 కిలోమీటర్ల దూరంలోను, హైదరాబాద్కేమో 160 కిలోమీటర్స్ దూరంలోను, పెబ్బేరుకి 10 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఈ ఆలయం. హిస్టరీ ప్రకారం చూసుకుంటే 18వ శతాబ్దంలోని వనపర్తి సంస్థానాధీశులు ఈ ఆలయాన్ని రత్నపురి పుష్కర సరస్సు ఆనకట్ట పైన నిర్మించారు అని తెలుస్తుంది. ఆలయ ఎంట్రన్స్లోనే స్వామివారి రథచక్రంతో స్వాగతం పలుకుతున్నట్లు ఉంటుంది. ఆలయ ప్రాంగణాన్ని పరిశీలిస్తే ఆలయం చుట్టూ ఉన్న గోపురాలు, మండపాలు, ఆలయం యొక్క గాలిగోపురం 5 అంతస్తులు కలిగి ఉండటము, ఆ తర్వాత చుట్టూ ఉన్న వాతావరణంలోని పచ్చదనము, ఒకవైపున నదీ ప్రశాంతత, కార్లు జనాలకి విశాలంగా ఉండడానికి పార్కింగ్ ప్లేసు, ఇవన్నీ చూస్తుంటే ఆలయం యొక్క గొప్పతనాన్ని మనకి చెప్పకనే చెబుతున్నాయి. ఆలయ ప్రవేశ ద్వారం 5 అంతస్తుల గాలిగోపురం మీద రామాయణ మహాభారతాలను తెలియజేసే శిల్పకళా చాతుర్యం ఉందనేసి చెప్తారు. ఆ తర్వాత ఆలయం బయట దూరంగా గుట్టల పైన ఉన్న విశ్రాంతి గదులు, ఆలయం బయటే ఎంట్రన్స్లో ఉండే పూజారుల ఇల్లు, ఇవన్నీ కూడా చెప్పకనే చెబుతున్నాయి జనాలకు సౌకర్యార్థంగా నిర్మించారు అని. ప్రధాన ముఖద్వారం ఎంట్రన్స్లోనే గడపలు చూడండి. ఆ గడపల యొక్క ఎంట్రన్స్లో ఉన్న శిల్పాలు దశావతారాలను తెలియజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా లోపల గర్భగుడిలో ఉండాల్సిన దేవతామూర్తుల విగ్రహాలను కూడా బయట వచ్చే జనాలకు ఎంట్రన్స్లోనే తెలియాలి అన్న ఉద్దేశంతో లోపల ఉండే శిల్పాలను కూడా బయట కూడా నిర్మించారంట. అదేవిధంగా ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పి యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ ఉంచారు. ఆ విగ్రహం ఎక్కడో కాదండి, ఆలయం ఎంట్రన్స్లోని నేలపైన ఉంది. ఈ శిల్పమే ఆ ఆలయం చెక్కిన గోపాలరావు గారిదంట. ప్రధాన గర్భగుడిలోని విగ్రహం ఇలానే ఉంటుందంట. స్వామివారు పడుకొని ఉన్నట్లు ఉండే విగ్రహాన్నే లోపల గర్భగుడిలో కూడా ప్రతిష్ఠించారంట. ఆ గర్భగుడిలోని విగ్రహాన్ని ఇక్కడ కూడా పెట్టారంట. ఎంట్రన్స్లోనే మేము ఇలా ఎంటర్ అయ్యామో లేదో లోపల అర్చన జరుగుతుంది, తొందరగా వెళ్ళండి, హారతిస్తున్నారు అని చెప్పేసరికి మేము గబగబా లోపలికి వచ్చేసాము. ఇదిగోండి, ఇది ప్రధాన గర్భగుడి. గర్భగుడిలోని విగ్రహం కూడా మనకి ఎంట్రన్స్లోని స్వామివారు పడుకొని కనిపిస్తున్న విగ్రహాలను పోలే ఉంటుంది. భక్తులందరూ కూడా ప్రదక్షిణాలు చేసుకొని దర్శించుకుంటూ ఉన్నారు. ఈ ఆలయం యొక్క ప్రధాన గర్భగుడి పైననే 3 అంతస్తుల విమాన గోపురం కూడా కట్టారు. అంతేకాదండి, చుట్టూ కూడా చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయి. సీతారాముల వారిది, మిగతా స్వామివార్లవి, శివాలయంవి, అలా చిన్న చిన్న విగ్రహాలు పెట్టి చిన్న గుడులు కట్టారు. చుట్టూరా చూడండి మండపాలు కట్టి విశాలంగా ఉంచారు. టెంపుల్ ఆవరణం అంతా కూడా లోపల చాలామంది ఫోటోలు దిగడము, తర్వాత కూర్చొని విశ్రాంతి తీసుకోవడము జరుగుతుంది.
ఆలయానికి ఈ హుండీ కూడా ఉందంటండి. ఆసక్తికర భక్తులు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో కానుకలు సమర్పించుకోవచ్చు. దగ్గరలో ఉండే కాలేజ్ పిల్లలంట బ్యాచ్గా వచ్చారు ఫ్రెండ్స్ అందరూ కలిసి. వాళ్ళందరూ టెంపుల్లో కూర్చొని సరదాగా ఉంటే మా జాను వెళ్ళింది వాళ్ళ దగ్గర కూర్చొని. చూడండి ఎలా టైంపాస్ చేస్తుందో. ఈ ఆలయం మొత్తంలో 500 స్తంభాలు ఉన్నాయంట. ఈ 500 స్తంభాలన్నిట్లో కూడా ఒక్కో స్తంభం పైన ఒక్కో రకమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయంట. అంతేకాదండి, ఈ ఆలయం మొత్తం కూడా రాతితోనే నిర్మించబడిందంట. ఈ ఆలయ నిర్మాణంలో ఇటుక, సిమెంటు, సున్నం ఇలాంటివి ఏమీ కూడా వాడలేదంట. ఈ ఆలయ నిర్మాణానికి మొత్తం 90 సంవత్సరాలు పట్టిందంట అప్పట్లోనే. ఈ ఆలయంలో సంవత్సరానికి 3 సార్లు ఉత్సవాలు జరుపుకుంటారు. ఆ ఉత్సవాలు ఏమేంటివంటే, ఫస్ట్ది కోటై ఉత్సవాలని సంక్రాంతి పండుగప్పుడు జరుపుతారంట. రెండోది మార్చి నెలలో రథోత్సవం జరుపుతారంట. మూడోవి శ్రావణ మాసంలో కూడా ఉత్సవాలు జరుపుతారంట. ఈ ఉత్సవాల సమయంలోనే స్వామివారిని రథమెక్కించి రథంలో ఊరేగింపు చేస్తారంట. ఊరి మొత్తం ఒక రౌండ్ వేసి మళ్ళీ ఆలయానికి తీసుకొని వచ్చి ఆపుతారంట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఊరి ప్రజలు హోలీ పండుగని జరుపుకోరంట. అది ఎప్పటి నుంచో. ఆలయ ప్రధాన మండపం బయటికి రాగానే అష్టావధానుల విగ్రహాలు, ఆ పక్కనే ఉన్న మండపము, అందులోనే పూజలు పండుగలు కూడా జరుగుతూ ఉంటాయంట. ఆ తర్వాత ముఖద్వారము, ఆ ఉద్యానవనము పచ్చదనము, ఆ ఉద్యానవనాన్ని ఆనుకునే ఉన్న చెరువు, ఇదంతా చూస్తూ ఉంటే అక్కడే ఉండిపోవాలన్నంత హాయిగాను ఆనందంగాను ఉంది. ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉన్న వ్యూ. మేము గర్భగుడికి బ్యాక్ సైడ్ నుంచి విండోలో నుంచి షూట్ చేసామన్నమాట ఈ వీడియోని. అక్కడ నుంచి చూస్తేనే చూడండి ఎంత విశాలంగాను ఎంత నిర్మలంగాను ఉందో. ఇంకొక విషయం ఏంటంటే, ఈ గర్భగుడికి వెనుక వైపున అండర్ గ్రౌండ్లో 2 ఫ్లోర్లది బిల్డింగ్ ఉంటుంది. అక్కడ కృష్ణదేవరాయల కాలము అప్పటి హిస్టారికల్వి పెయింటింగ్స్ ఉంటాయి కదా, ఆ పెయింటింగ్స్ అన్నిటిని కూడా భద్రపరిచారు. అక్కడికి ఏంటంటే వీడియోస్ ఫొటోస్ తీయకూడదని అన్నారు. సో వాటిని ఏం తీయలేకపోయాం, కానీ మేమైతే వెళ్ళి చూసాము. కొంతమందిని పంపిస్తారంట అప్పుడప్పుడు విజిట్ చేయడానికి అండర్ గ్రౌండ్లోకి. అవి చాలా సెక్యూరిటీగా ఉన్నాయి, భద్రపరిచారు తాళాలన్నీ వేసి. ఎందుకోసం అంటే హిస్టారికల్వి కదా, ఎవరైనా దొంగలు వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు అనేసి. ఈ చెరువుని మొదట్లో రంగసముద్ర చెరువుగా నిర్మించారు. ఆ తర్వాతనే దీన్ని పెద్ద కాలువగా తవ్వించి ప్రస్తుతం అయితే ఇది రిజర్వాయర్గా మారి 30 గ్రామాలకి తాగడానికి మంచినీటిని, పంట పొలాలకి సాగునీటిని కూడా అందిస్తుందంట. అంతేకాదు, ఈ చెరువు ఎప్పుడూ ఎండిపోదంట. 365 రోజులు ప్రవహిస్తూనే ఉంటుందంట. ఈ చెరువు నిర్మాణం ఎలా జరిగిందంటే, ఈ చెరువుకి ఒకవైపున గ్రామం ఉంటే ఇంకొక వైపున గుడి ఉందంట. అంటే ఈ చెరువు గ్రామానికి గుడిని మధ్యలో ఉందని చెప్పొచ్చు. టెంపుల్లో నుంచి బయటికి రాగానే చుట్టూ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం అయితే మాత్రం. మాకే కాదు, అక్కడికి వచ్చిన ఎంతోమందికి చూస్తూనే అలా ఉండిపోవాలనిపిస్తుంది. అంత మండు టెండల్లో కూడా ఆ చెట్ల కింద కూర్చుంటే చాలా చల్లగాను ప్రశాంతంగాను ఉంది. మేమే కాదు, మాలాగా చాలామంది చూడ్డానికి వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా క్యారేజ్లు కట్టుకొని మరీ వచ్చి పిల్లలతోటి అక్కడే సరదాగా ఉండి సాయంత్రం వరకు ఉండి వెళ్తూ ఉంటుంటారంట చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా. అలా సరదాగా సాయంత్రం వరకు ఉండి మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. వెళ్తూ ఉంటే దారిలో కూడా చాలా చల్లగాను ప్రశాంతంగాను ఉంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివే మరికొన్ని వీడియోలతోటి మళ్ళీ కలుస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.